12 జ్యోతిర్లింగాలకు సంబంధించి 12 శ్లోకాలను పఠించాము. ఇప్పుడు ఫలశ్రుతి. స్తోత్రం ద్వాదశలింగానాం శ్రీరమణానందయోగినా కృతం యో ప్రపఠే నిత్యం ససిద్ధిం అవాప్నుయాత్. షిరిడి సాయిబాబా కటాక్షం వలన, పరమశివ పరాశక్తి అనుగ్రహం వలన, శ్రీ ఉపాసనీ బాబా దయ వలన, గోదావరి మాత ఆశీస్సుల వలన 24 కన్యలకు సంబంధించినటువంటి 24 శివలింగాల ప్రతిష్ట మరియు 12 జ్యోతిర్లింగాల ప్రతిష్ట మరియు 6 అడుగుల షిరిడి సాయినాథ విగ్రహ ప్రతిష్ట, 6 అడుగుల ఉపాసనీ బాబా విగ్రహ ప్రతిష్ట దిగ్విజయంగా ప్రేమపూరితంగా పూర్తయింది. ఈరోజు మనము ఈ విధంగా జ్యోతిర్లింగాలను స్థాపించుకున్నాము అని అంటే ఇది ఎవరి సంకల్పము, ఎవరి బ్లెస్సింగ్స్, ఎవరి కటాక్షము అని అంటే ఉపాసనీ మహారాజు యొక్క కటాక్షం. అసలుకు ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది? 12 జ్యోతిర్లింగాలు యాస్టీస్గా ఎలా ఉంటాయో అలా పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే ఉపాసనీ బాబా వారు కొన్ని గంటలలో మహాసమాధి చెందుతారు అనగా వారి యొక్క జన్మస్థానమైనటువంటి ఊర్లోన 12 జ్యోతిర్లింగాల యొక్క ప్రతిష్ట చేయాలని వారి సంకల్పం. సరే, వారు వెళ్ళారు, అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అదే రోజు రాత్రి అంటే ఇంక తెల్లవారితే ఉపాసనీ బాబా మహాసమాధి చెందుతారు 1941. అప్పుడు మార్నింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఉపాసనీ బాబా కొంచెం కంగారు పడుతూ ఉంటారు, ఏమిటి ఇంకా వర్క్ పూర్తి అవ్వలేదే ఎట్లన్నా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు తానే దగ్గర ఉండి ఆ వర్క్ పూర్తి చేయిస్తూ అప్పుడు ఆయన అంటారు ఒక మాట, సూర్యుడు అస్తమించబోతూ ఉన్నాడు, తొందరగా మీరు పూర్తి చేయండి అని అన్నారు. వాళ్ళంతా అనుకున్నారు ఈ సూర్యుడేమో అనుకున్నారు. అసలు విషయం ఏంటంటే ఉపాసనీ బాబా యొక్క జ్యోతి ఇక శివునిలో ఐక్యం కాబోతున్నది కొన్ని గంటల్లోనే. సరే, ఈ విధంగా జ్యోతిర్లింగాల ప్రతిష్ట పూర్తయింది. అప్పుడు ఉపాసనీ బాబా వారు ఆ లింగాల ముందు ఉన్నటువంటి ప్రాంగణంలోన దొర్లాడాడంట. చూసారా? అంటే ఒక మహాయోగీశ్వరుడు ఉపాసనీ బాబా అంటే చిన్నవాడు కాదు. 11 నెలలు బాబా దగ్గరికి రాకముందే నిర్వికల్ప సమాధిలో నిలిచినటువంటి సిద్ధ యోగారూఢుడు. చిన్నవారు కాదు ఉపాసనీ బాబా. ఇంకా బాబా యొక్క పరిచయం కాకముందే 11 నెలలు ఆయన నిర్వికల్ప సమాధి నిష్టలో ఉండి వచ్చాడు. పూర్ణత్వం కోసం, సిద్ధత్వం కోసం ఇంకా బాబా దగ్గరికి రావడం జరిగింది పూర్వజన్మ సుకృతం వలన. ఈ విధంగా అటువంటి మహానీయుడే 12 జ్యోతిర్లింగాలను స్థాపించి ఇక నా జీవితం ధన్యమైంది శివా, నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి ఆ రోజు ఆయన ముహూర్తం పెట్టుకున్నారు. సతానా గ్రామంలో అదంతా కూడా జరిగింది. ఆ రోజు రాత్రి సాయంత్రం 7 గంటలకు ఆ టైంలో ఆశ్రమానికి వచ్చారు, సాకోరి ఆశ్రమానికి. దట్ ఈస్ అ ఫైనల్ విజిటింగ్. అయిపోయింది ఇంక కథ. నాటకము
సమాప్తి అయిపోయింది. ఇంటికి వచ్చారు, అందరితోన మాట్లాడారు కాసేపు, ఇక పడుకున్నారు. ఏం జరిగింది అని అంటే ఆయన ఆ రోజు ముహూర్తం పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్గా అర్లీ మార్నింగ్ 3 o'clock ఆ ప్రాంతంలో ఆయన ముహూర్తం పెట్టుకున్నారు. కన్యలందరూ కూడా ఆయన యొక్క చుట్టూ పరివేష్టించి ఉండగా అందరితో మాట్లాడి మార్మిక భాషలో మాట్లాడాడు. నేను వెళ్ళిపోతున్నాను అని కూడా చెప్పలేదు. 3 డాక్టర్స్ వచ్చి పరిశీలించారు. ఫస్ట్ డాక్టర్ అన్నాడు, నాకు డౌట్గా ఉంది, నా సమాధిలో ఉన్నట్లున్నాడు, నేనేలా చెప్తానని దేహం విడిచిపెట్టాడని అంటాడు. సెకండ్ డాక్టర్ వచ్చారు, థర్డ్ డాక్టర్ కూడా వచ్చాడు. అప్పుడు థర్డ్ డాక్టర్ డిక్లేర్ చేశాడు, ఆయన ప్రాణం ఇంకా సహస్రారంలోనే ఉంది, తొందరపడకండి అన్నారు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆయనను సమాధి చేయడం జరిగింది. కాబట్టి జ్యోతిర్లింగాలను స్థాపించారు ఉపాసనీ బాబా. ఆయన ఈ విధంగా స్థాపించలే, మామూలుగా ఒక లింగాన్ని స్థాపించారు. కానీ దానికి ఇంకా కొంచెం రసానుభూతిని నింపి, ఇంకా కొంత మాధుర్యాన్ని నింపి 12 జ్యోతిర్లింగ ప్రాంతాలలో ఆ లింగాలు ఎలా ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, అవన్నీ మక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూసేటువంటి ఆ స్టోన్ కూడా మామూలు స్టోన్ కాదు, దీన్ని కృష్ణశిల అంటారు. మీరు చూసేటువంటిది ఈ యొక్క శిల, అది మామూలు శిల కాదు. మన కొండలు ఉంటాయి, ఆ కొండలు కాదు అవి. వీటిని కృష్ణశిల అంటారు. ఇవన్నీ కూడా కంచిలో దొరుకుతాయి, కంచి ప్లేస్లో దొరుకుతాయి. మీరు ఇట్లా కొట్టారనుకోండి, గంట కొడితే సౌండ్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. ఈ రకంగా టోటల్గా 12 జ్యోతిర్లింగాలను ఈరోజు మనం ఇక్కడ స్థాపించుకున్నాము అని అంటే దట్ ఈస్ ద క్రెడిట్ గోస్ టు ద ఉపాసనీ మహారాజ్. ఆయన యొక్క గురువు ఇక్కడ ఉన్నారు. ఇక పెద్ద ఆయన రేపు వస్తారు. 16 అడుగుల బాణలింగేశ్వరుడు ఉపాసనీ బాబా వారి పేరు మీద అక్కడ స్థాపించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఉపాసనీ మహారాజ్ దర్బార్. అక్కడేమో రాధాకృష్ణమాయి దర్బార్, అటు సైడు వాయువులో రాధాకృష్ణమాయి ఉంది. ఇక్కడ ఏం పెట్టాలనుకున్నాం, ఇంకా చూసారా, గురువు యొక్క అనుగ్రహం, అద్భుతమైనటువంటి ప్లానింగ్ ఇచ్చారు సాయినాథులు. ఇదంతా కూడా గురు కృప, సాయి కృప, ఉపాసనీ బాబా కృప. అందరూ ఓంకారం చెప్పండి. ఓ